డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే బిఎల్ఎస్ఏ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో ఈ వీడియోలో మనకు ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ ఫర్ ఎల్ఐఎస్ ప్రొఫెషనల్స్. ఇది తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, అందరికీ కామన్ పేపర్ అండి. ఈ వీడియోలో మనకు ఈ సబ్జెక్ట్లో మనకు గన్ షాట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏవైతే గన్ షాట్ చెప్తానో ఫస్ట్ ప్రిఫరెన్స్ అవి ఇవ్వండి. అండ్ మనకు ఈ సబ్జెక్ట్లో వే ఆఫ్ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఏవైతే మనకు ఫస్ట్ 3 యూనిట్స్లో మనకు మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడ ఉండవు. సో అవి ఎలా వస్తాయి, మనకు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, ఏవి చదవాలో అవి కూడా చెప్తాను. అండ్ మనకు మెయిన్ పాయింట్ వచ్చేసి ఎవరైతే మెటీరియల్ లేదో టెక్స్ట్ బుక్లో కొద్దిగా ఇబ్బంది అనిపిస్తే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ అయితే చేయడం జరిగింది. కింద మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే కింద 5 లింక్స్ ఉంటాయి. సో ఫస్ట్ లింక్లో మనకు కాంబో ఆఫర్ ఉంటుంది. సో ఎవరైతే పర్చేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో 5 సబ్జెక్ట్స్, ఈచ్ సబ్జెక్ట్ 50 రూపీస్. కాకపోతే కాంబో తీసుకున్న వాళ్ళకి 200 రూపీస్కి మనకు ఆ పీడిఎఫ్స్ అన్నీ వచ్చేస్తాయి. సో మీరు జిరాక్స్ తీసుకొని మీరైతే చదువుకోవచ్చు. ఫస్ట్ లింక్లో కాంబో ఆఫర్ 200 రూపీస్ 5 సబ్జెక్ట్స్. కింద సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఇండివిజువల్ సబ్జెక్ట్స్. సో నాకు లైబ్రరీ అండ్ సొసైటీ సబ్జెక్ట్ కావాలి, నాకు సైన్స్ అండ్ టెక్నాలజీ కావాలి. సో సపరేట్గా ఒక్కొక్క సబ్జెక్ట్ కావాలంటే ఈచ్ 50 రూపీస్ ఉంటుంది. కింద అన్ని లింక్స్ ఉంటాయి. సో అది క్లిక్ చేసి పర్చేస్ చేసుకున్న తర్వాత మీ వాట్సాప్కి ఒక మెసేజ్ వస్తుంది. సో మీరు పర్చేస్ చేసుకున్నట్టు అక్కడ యాక్సెస్ యువర్ పర్చేస్ ఉంటుంది. అది క్లిక్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వాలి. సో చాలా మంది లాగిన్ అవుతలేరు. అది మెసేజ్ రాగానే పీడిఎఫ్ రాదు, మెసేజ్ వచ్చిన తర్వాత లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. సపోజ్ మీకు ఏమైనా పీడిఎఫ్ ఇష్యూస్ కావచ్చు, సో పీడిఎఫ్ రాకపోయినా మీరు అక్కడ నా మెయిల్ డిస్ప్లే అవుతుంది, నా మెయిల్కి మెసేజ్ చేస్తే మీ పీడిఎఫ్ మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇంగ్లీష్ ఫర్ ఎల్ఐఎస్ ప్రొఫెషనల్స్కి మనకు టోటల్ 9 యూనిట్స్ ఉంటాయండి. సో మీరు పాస్ అవ్వడానికి ఫస్ట్ 6 యూనిట్స్ పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్తే మీరైతే పాస్ అవుతారు. ఏవైతే గన్ షాట్ చెప్తానో ఆ ఫస్ట్ 6 యూనిట్స్ అయితే చదువుకోండి. సో మనకి ఇక్కడ మెయిన్గా ఎగ్జామ్ ప్యాటర్న్ ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మార్క్స్ 60 మార్క్స్కి మనకి ఎగ్జామ్ ఉంటుంది. అండ్ మనకు టైం వచ్చేసి 2 అవర్స్ టైము. పాస్ అవ్వడానికి మనకు 24 మార్క్స్ రావాలి. సో మరీ 24 కాకుండా ఒక 30 మార్క్స్ తెచ్చుకుంటే మీకు ఒక 50% మార్క్స్ అయితే వస్తాయి. సో సెక్షన్ ఏలో మనకు 6 క్వశ్చన్స్ ఇస్తారు. 6లో 3 క్వశ్చన్స్ రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 6 మార్క్స్, 18 మార్క్స్ సెక్షన్ ఏ. సెక్షన్ బి 3 ఇస్తారు క్వశ్చన్స్. 3లో ఇంటర్నల్ చాయిస్. సో 1 A, B ఉంటుంది, 2 A, B ఉంటుంది, 3 A, B. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్, 30 మార్క్స్ ఉంటుంది సెక్షన్ బి. సెక్షన్ సి వచ్చేసి 2 క్వశ్చన్స్ ఇస్తారు. లాంగ్ ఆన్సర్ 1 రాయాలి, 1 మనకు 12 మార్క్స్. సో ఇక్కడ 60 మార్క్స్ అయితే అయిపోతాయి. సో మనకి ఇప్పుడు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో మీరు కింద పర్చేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గన్ షాట్ క్వశ్చన్స్. సో మనకి ఇంగ్లీష్ ఫర్ ఎల్ఐఎస్ ప్రొఫెషనల్స్కి సంబంధించిన ప్రతి యూనిట్లో గన్ షాట్ అయితే ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఈ గన్ షాట్ అవ్వగానే క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ ఎట్లా ఉంది, మనకు ఆన్సర్ ఎంత మంచిగా ఉంటుంది, ఎంత సింప్లిఫైడ్ ఉంటుంది. సో ఆ పీడిఎఫ్స్ ఏవైతే 6 పీడిఎఫ్స్ 5 సబ్జెక్ట్స్ సంబంధించిన పీడిఎఫ్స్ ఈ సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఫర్ ఎల్ఐఎస్ ప్రొఫెషనల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు చూసి మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు డీటెయిల్గా మనకు ప్రతి యూనిట్లో ఉన్న గన్ షాట్ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఎల్ఐసి ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ఫర్ ఎల్ఐఎస్ ప్రొఫెషనల్స్ అండి. సో యూనిట్ 1. సో యూనిట్ 1 ఇట్లా క్వశ్చన్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఎక్కడైతే స్టార్ మార్కింగ్ ఉంటాయో అవే గన్ షాట్ క్వశ్చన్స్. సో ఒక 4 క్వశ్చన్స్ కావచ్చు, 5 క్వశ్చన్స్ కావచ్చు, ఈచ్ యూనిట్కి చెప్తాను. మిగతా మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్స్లో రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మీరు టైం ఉంటే చదువుకోండి, లేకపోతే ఇవి చదువుకొని వెళ్ళండి. అన్ని యూనిట్స్కి సంబంధించినవి సరిపోతుంది. సో ఈ రైటింగ్ స్కిల్స్ మనకు యూనిట్ 1లో క్వశ్చన్స్ కొద్దిగా డిఫరెంట్ ఫ్రేమింగ్ అయితే చేస్తున్నారు. సో ఎట్లా ఫ్రేమ్ చేస్తారో నేను ఇదే వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఎక్స్ప్లెయిన్ అసర్టివ్ అండ్ డిక్లరేటివ్ సెంటెన్స్ విత్ ఎగ్జాంపుల్ ఇట్లానే ఇస్తారు క్వశ్చన్స్. లేకపోతే హౌ మెనీ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ దేర్ అన్నప్పుడు అసర్టివ్ అండ్ డిసర్టివ్ సెంటెన్సెస్ కావచ్చు, ఇంపరేటివ్ అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఈ 4 రాయాలి మీరు. సో అడిగితే హౌ మెనీ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అన్నప్పుడు ఇవి రాయాలి. లేకపోతే డైరెక్ట్ అసర్టివ్, డిసర్టివ్, లైక్ డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంది, లేకపోతే ఇంపరేటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంది. సో ఇది ఫస్ట్ వన్ వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ పంక్చుయేషన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ పంక్చుయేషన్స్. సో ఇది మనకు పార్ట్ బిలో రావడానికి ఛాన్స్ ఉంటుంది మనకు ఎక్కువ మార్క్స్కి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది షార్ట్, ఇది లాంగ్. డెఫినేషన్ ఆఫ్ పంక్చుయేషన్స్ ఇది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి రైట్ ఏ నోట్ ఆన్ సింగులర్ సబ్జెక్ట్స్ అండ్ ప్లూరల్ సబ్జెక్ట్స్ విత్ ఎగ్జాంపుల్. ఇది కొద్దిగా లాస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ రోల్ ఆఫ్ కరెక్ట్ స్పెల్లింగ్స్, పంక్చుయేషన్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఇన్ రిటర్న్ కమ్యూనికేషన్. సో ఇన్ రిటర్న్ కమ్యూనికేషన్లో మనకు స్పెల్లింగ్ కావచ్చు, పంక్చుయేషన్స్ కావచ్చు, సో గ్రామర్ కావచ్చు, ఎట్లా యూజ్ అవుతుంది, దాని రోల్ ఏ విధంగా ఉంటుంది. సో ఇది పైన చూసుకోండి. కానీ ఇక్కడ మెయిన్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు 1, 2 అండ్ ఇది బేసిక్. ఒక మనకు ఏదైనా బేసిక్ ఇలాంటివి కాకుండా వేరే నార్మల్ క్వశ్చన్ వస్తే ఆన్సర్ రాసేటట్టు ఉండాలి. సో ఇవి మనకు ఏవైతే స్టార్ మార్క్ ఉన్నాయో అవి యూనిట్ 1లో చదువుకోండి. నెక్స్ట్ రీడింగ్ స్కిల్స్లో
మనకు ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీడింగ్ ఇట్లన్న క్వశ్చన్ అడుగుతారు, ఆర్ రైట్ అబౌట్ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ ఇన్ రీడింగ్ అంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నేను అందుకే డిఫరెంట్ ఫ్రేమ్స్లో ఎట్లా అడుగుతున్నారు క్వశ్చన్స్ అవన్నీ చూసి నేనైతే రాశాను, సో దట్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారని. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ వన్. సెకండ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ పారాగ్రాఫ్ రీడింగ్. సో మనకు క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే లాంగ్లో అడిగితే ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 మెథడ్స్ ఆఫ్ పారాగ్రాఫ్ రీడింగ్ అని అడుగుతారు, లేకపోతే రైట్ అబౌట్ రీడింగ్ ఎ టెక్స్ట్ యూజింగ్ ఏ చార్ట్ ఆర్ డయాగ్రామ్ ఆర్ పై డయాగ్రామ్ అండ్ బార్ డయాగ్రామ్ ఆర్ టేబుల్ అండ్ ఫ్లో చార్ట్స్. సో మనకు పారాగ్రాఫ్ రీడింగ్కి ఏమేమి మెథడ్స్ ఉన్నాయి అట్లా కూడా అడగొచ్చు క్వశ్చన్స్. సో ఇది ఇంపార్టెంట్. ఇవి రెండు చదువుకోండి సరిపోతుంది, మనకు రీడింగ్ స్కిల్స్లో ఇవి రెండు ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ యూనిట్ స్పెల్లింగ్ స్కిల్స్. సో స్పెల్లింగ్స్లో మనకు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ సెకండ్ క్వశ్చన్, బిల్డ్ ఏ మోడల్ కన్వర్జేషన్ టు ఇన్వైట్ యువర్ వైస్ ఛాన్సలర్ ఏ చీఫ్ గెస్ట్ ఫర్ ఇనాగ్రేషన్ ఆఫ్ లైబ్రరీ వీక్ సెలబ్రేషన్. ఇందులో ఈ స్పీకింగ్ స్కిల్స్లో కొన్ని నార్మల్గా అడుగుతారు క్వశ్చన్స్. అంటే మనకు ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఒక లైబ్రరీకి వెళ్ళినప్పుడు మీకు అక్కడ ఒక సార్ ఉంటారు కదా, సో నాకు ఈ పలానా బుక్స్ కావాలి, సో ఆ కన్వర్జేషన్ మీరు రాయండి అంటారు. సో అక్కడ మనకు సార్ వాళ్ళు కాబట్టి ఫార్మల్, అదే మన ఫ్రెండ్తో మాట్లాడాలంటే అది ఇన్ఫార్మల్ అయిపోతుంది కదా. సో ఈ థర్డ్ యూనిట్లో అన్నీ మనకు ఓన్గా ఇస్తారు క్వశ్చన్స్. ఓన్గా అంటే ఎట్లా ఇస్తారు, ఇట్లా బిల్డ్ ఏ మోడల్ కన్వర్జేషన్ టు ఇన్వైట్ యువర్ వీసీ యాజ్ అ చీఫ్ గెస్ట్. సో ఇలాంటి కన్వర్జేషన్స్ కావచ్చు, లేకపోతే ఇంకొకటి రైట్ ఏ మోడల్ కన్వర్జేషన్ రిక్వెస్టింగ్ యువర్ బాస్ ఫర్ టేకింగ్ పర్మిషన్ టు లీవ్ ఆఫీస్ ఎర్లీ. సపోజ్ మీరు ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు, సపోజ్ మీకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, అప్పుడు మీరు వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. సో ఆ కన్వర్జేషన్ రాయండి అంటారు, అది ఫార్మల్ వే. సో అది ఫార్మల్ వే అంటే మనకు ఇక్కడ వచ్చేది మొత్తం ఫార్మల్ కాబట్టి ఫార్మల్ వేగా మీరు ఎట్లా అడుగుతారు పర్మిషన్స్. సో ఇవి చూసుకోండి. సో నెక్స్ట్ గివ్ ఏ మోడల్ కన్వర్జేషన్ విత్ వన్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెసింగ్ సింపతి అండ్ ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్. సో సింపతి గ్రాటిట్యూడ్ మీద మనకు ఈ కన్వర్జేషన్స్ రాయండి అని చెప్తారు. సో అవి చూసుకోండి. అండ్ మనకు ఇవన్నీ ఓన్గా రాసేటి. డైరెక్ట్ క్వశ్చన్ థియరీ బేస్డ్ ఎట్లా అడుగుతారంటే ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్వర్జేషన్స్. సో ఇలాంటి టైప్ ఆఫ్ కన్వర్జేషన్స్ ఉంటాయి, ఫార్మల్ ఇన్ఫార్మల్ కావచ్చు, ఇట్లాంటి మీరైతే రాయాలి. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఫిఫ్త్ వన్ అంటే ఇక్కడ రాశాను కదా డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్వర్జేషన్స్, ఇదొకటి. ఇట్లాంటిది ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తారు, ఇట్లా ఇవి నేను మోడల్గా ఇచ్చాను. సో ఇట్లా ఏదో ఒకటి ఇచ్చేసి రాయండి అంటారు. సో ఇవి ఈజీగా రాసుకోవచ్చు. యూనిట్ 3 ఓన్గా రాసుకోవచ్చు. సో యూనిట్ 3 అయిపోయింది. నెక్స్ట్ యూనిట్ 4. సో రిటర్న్ కరస్పాండెన్స్లో మనకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ విచ్ ఇంక్లూడ్స్ ప్రీ రైటింగ్ పోస్ట్ రైటింగ్. ఒక్కొక్కసారి ఇవి ఇయ్యడు, ఎక్స్ప్లెయిన్ ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ అని డీటెయిల్డ్ అని ఇచ్చేస్తారండి, డీటెయిల్గా రాయండి ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ గురించి అని. లేకపోతే రైట్ షార్ట్ నోట్ ఆన్ ప్రీ రైటింగ్ అండ్ పోస్ట్ రైటింగ్, ఇట్లా కూడా అడగచ్చు. సో ఇది ఫస్ట్. సెకండ్ వచ్చేసి వాట్ ఈజ్ అన్ ఈమెయిల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఈమెయిల్, ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వై షుడ్ వి ఫాలో ఏ స్పెసిఫిక్ ఫార్మెట్ ఇన్ లెటర్ రైటింగ్, ఎక్స్ప్లెయిన్ బ్లాక్ ఫార్మెట్ అండ్ సెమీ బ్లాక్ ఫార్మెట్స్. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఒక్కొక్కసారి ఎట్లా అడుగుతారు, ఎక్స్ప్లెయిన్ ఫార్మెట్స్ ఆఫ్ ఈమెయిల్ అడగవచ్చు. సో వై షుడ్ వి ఫాలో, ఇది ఇంపార్టెంట్, ఎక్స్ప్లెయిన్ ఫార్మెట్స్ ఆఫ్ ఈమెయిల్ అది. నెక్స్ట్ వాట్ ఈస్ ఫార్మల్ కమ్యూనికేషన్, వాట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫార్మల్ రైటింగ్, ఇది. సో ఇవి రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 7th 8thలో ఈ 8th అయితే చాలా ఇంపార్టెంట్. రైట్ ఏ నోట్ ఆన్ ద ABCs ఆఫ్ కమ్యూనికేషన్స్. సో నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ జనరల్ గైడ్లైన్స్ ఆఫ్ రైటింగ్ లెటర్స్ ఆన్ ఆర్ ఈమెయిల్స్. సో ఈ 4th యూనిట్లో కొన్ని ఎక్కువ పెట్టాను, ఎందుకంటే మనకు అన్నీ ఇంపార్టెంట్ ఉన్నాయి. అన్నిలో కూడా నేను కొన్ని స్టార్ మార్కింగ్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు 1 2 3 4 5 6. సో ఈ 6 అయితే చదువుకోండి. సో మనకి ఎక్కువ క్వశ్చన్స్ ఇందులో నుంచి రావడానికి ఛాన్స్ ఉంటుంది ఈ యూనిట్ నుంచి. సో ఏ సెక్షన్, బి సెక్షన్ కావచ్చు, సి సెక్షన్ కావచ్చు, ఇందులో రావడానికి ఉంటాయి కాబట్టి నేను కొన్ని ఎక్కువ ఇచ్చాను ఇందులో. నెక్స్ట్ 5th యూనిట్ వచ్చేసి మనకు కన్వర్జేషనల్ ఇంగ్లీష్లో ఫస్ట్ వాట్ ఆర్ ద వర్బల్ అండ్ నాన్ వర్బల్ సైన్స్ ఆఫ్ లిజనింగ్. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఈక్విటీస్ యూ షుడ్ ఫాలో వైల్ ఆన్ టెలిఫోన్, వెరీ 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 ఇంపార్టెంట్ ఇది ఫస్ట్ చదవండి. థర్డ్. నెక్స్ట్ వాట్ ఆర్ ద బేసిక్ థింగ్స్ యూ షుడ్ రిమెంబర్ వైల్ మేకింగ్ ఏ టెలిఫోన్ కన్వర్జేషన్, ఇది 4th. సో ఇవి అయిన తర్వాత మీరు ఎక్స్ప్లెయిన్ పారాఫ్రైజింగ్ సమ్మరైజేషన్ యాజ్ అ గుడ్ వర్బల్ టెక్నిక్స్, ఇవి చదువుకోవచ్చు. సో ఫస్ట్ ఇవి 3 అయితే ఇవి చదువుకోండి ఈ 5th యూనిట్లో. నెక్స్ట్ 6th యూనిట్. సో 6th యూనిట్లో మనకు ఎఫెక్టివ్ ప్రజెంటేషన్స్. ఫస్ట్ వన్, హౌ డస్ వన్ ప్రిపేర్ వన్ సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఏ ఎఫెక్టివ్ ప్రజెంటేషన్. నెక్స్ట్ డిస్కస్ ద నాన్ వర్బల్ ఆస్పెక్ట్స్ దట్ వన్ నీడ్స్ టు బీ అవేర్ టు డెలివర్ ఏ గుడ్ ప్రజెంటేషన్.
నెక్స్ట్ వాట్ నీడ్ టు బి టేకెన్ నోట్ ఆన్ వర్బల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద బిగినింగ్, మెయిన్ బాడీ అండ్ ఎండ్ ఆఫ్ ప్రజెంటేషన్. సో ఇవి మనం ఓన్గా రాసేటి. ఈ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఎట్లా ప్రిపేర్ అవుతారు, ఏమేమి తీసుకోవాలి, సో ఎవరిని కన్సిడర్ చేయాలి, మనం ఏ విధంగా ప్రజెంట్ చేసుకోవాలి, సో వాటి మీద ఓన్గా రాసుకోవచ్చు. ఇది అంత టఫ్ ఏమి ఉండదు. నెక్స్ట్ లైబ్రరీ యాన్యువల్ రిపోర్ట్. సో ఇందులో కూడా ఇంపార్టెంట్ ఈ చాప్టర్ 7th డిస్కస్ ద మెయిన్ కంటెంట్స్ ఆఫ్ లైబ్రరీ యాన్యువల్ రిపోర్ట్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి వాట్ పాయింట్స్ ఆర్ కెప్ట్ ఇన్ మైండ్ వైల్ కంపైలింగ్ లైబ్రరీ యాన్యువల్ రిపోర్ట్స్. సో ఇవి రెండు చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 8th యూనిట్ లైబ్రరీ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్. ఫస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్, డిఫైన్ పాలసీ, ఎక్స్ప్లెయిన్ బెనిఫిట్స్ ఆఫ్ హ్యావింగ్ ఎ పాలసీ. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద కాంపోనెంట్స్ ఆఫ్ లైబ్రరీ మాన్యువల్. నెక్స్ట్ గైడ్లైన్స్ ఫర్ ప్రిపేరింగ్ ప్రొసీజర్స్. ఇవి 3 చదువుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ లాస్ట్ యూనిట్ వచ్చేసి మనకు 9th యూనిట్. 9thలో కమ్యూనికేషన్ ఇటిక్విటీ. సో ఇక్కడ వచ్చేసి డిస్కస్ ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈక్విటీ ఇన్ డిజిటల్ ఎరా. ఇది వెరీ ఇంపార్టెంట్. రైట్ షార్ట్ నోట్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రస్ట్, ఈమెయిల్ ఈక్విటీ, ప్లగారిజం. సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇది థర్డ్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఇటిక్విటీ అండ్ బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇటిక్విటీ. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఈ 3 చదువుకుంటే మనకైతే అయిపోతుంది. సో ఈ విధంగా మనకు ఎవరైతే బిఎల్ఐసి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్నారో మీకు ఫస్ట్ పేపరే ఇది ఉంటుంది కాబట్టి మనకు వే ఆఫ్ క్వశ్చనింగ్స్ ఇట్లనే అడుగుతారు. సో ఇట్లనే అడుగుతారు, లేకపోతే జస్ట్ మాడిఫై చేస్తారు. సో ఇప్పుడు మనకు సెమిస్టర్ 1లో మనకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఈ ఫస్ట్ యూనిట్, సెకండ్, థర్డ్ అట్లా ఉండవు. సో ఈ విధంగా ఫ్రేమ్ చేస్తారు. సో ఈ విధంగా మీరు చదువుకోండి. పిఎల్ఐసి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కి సంబంధించిన సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ ఫర్ ఎల్ఐఎస్ ప్రొఫెషనల్స్ అండి. సో ఇది మనకి ఇండెక్స్ పేజ్ ఉంటుంది. సో ఇవన్నీ మనకు ఆర్ఆర్ పబ్లికేషన్ లో రిజిస్టర్ అయిన పీడిఎఫ్స్. సో ఇక్కడ మెయిన్ గా లీగల్ నోటీస్ అయితే ఉంటాయి. సో ఎవరైనా ఈ పీడిఎఫ్స్ ఇక్కడ పర్చేజ్ చేసి వేరే టెలిగ్రామ్ ఛానల్స్ కావచ్చు, వాట్సాప్ లో షేర్ చేస్తే, సో మీ మొబైల్ నంబరు అండ్ మీ మెయిల్ ఐడి నా దగ్గర ఉంటుంది, మా దగ్గర స్టోర్ అయి ఉంటుంది. అండ్ మీరు ఎక్కడైతే షేర్ చేస్తారో ఆ స్క్రీన్ షాట్స్ తోని లీగల్ యాక్షన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో 50 రూపీస్ ఇది. సో 50 కాస్త 50,000 వరకు ఫైన్స్ అయితే ఉంటాయి. సో దట్ మీరే యూటిలైజ్ చేసుకోండి. కొనకపోయినా పర్లేదు, కానీ ఇలా ఇల్లీగల్ అయితే చేయకండి. సో ఇక్కడ మనకు కాపీరైట్ ఇష్యూస్ కావచ్చు, అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మనకు మెయిన్ కంటెంట్ యూనిట్ 1. సో ఎగ్జాంపుల్ ఇక్కడ యూనిట్ 1 ఉంది. రైటింగ్ స్కిల్స్ లో ఎక్స్ప్లెయిన్ అసర్టివ్ అండ్ డిక్లరేటివ్ సెంటెన్స్ విత్ ఎగ్జాంపుల్. ఇట్లానే వస్తుంది క్వశ్చన్, లేకపోతే హౌ మెనీ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఆర్ దేర్. సో వచ్చినప్పుడు డెఫినేషన్ రాసిన తర్వాత అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏంది, ఒక 2-3 ఎగ్జాంపుల్, ఇక్కడ 5 ఉన్నాయి కదా, ఒక 2-3 ఎగ్జాంపుల్ రాసినా సరిపోతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అఫర్మేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్ అంటే ఏంది. సో అట్లా మీకు ఆన్సర్ అయితే ఉంటుంది. సో మాక్సిమం 2 pages, అంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ తో కలిపి మనకు 2 pages. సో పీడిఎఫ్ వచ్చేసి మనకు 98 pages ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ 50 బ్యాక్ అండ్ ఫ్రంట్ తీసుకుంటే 50 రూపీస్ లో మనకు అది 50 pages లో అయిపోతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ డెఫినేషన్ ఆఫ్ పంక్చుయేషన్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ పంక్చుయేషన్. సో ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనకి ఇక్కడ ప్రతిదీ ఫుల్ స్టాప్, కామా, అపిస్ట్రాఫీ కావచ్చు, ఇవన్నీ మనకు ఏమేమి ఉన్నాయో అన్ని ఇక్కడ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్స్, సెమీ కాలన్ ఎగ్జాంపుల్స్. సో అట్లా మీరు చదవచ్చు, చాలా సింప్లిఫైడ్ ఉంటుంది పీడిఎఫ్. సో ఇది మనకు ఫస్ట్ సబ్జెక్ట్ కి సంబంధించింది. అండ్ ఇంకొక 2-3 యూనిట్స్ చూపిస్తాను, దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఏవైతే గన్ షాట్ క్వశ్చన్స్ చెప్పానో అన్ని ఇందులో ఉంటాయి, అండ్ రిమైనింగ్ కూడా మీరు చదువుకోవచ్చు. సో ఇది మనకు ఫస్ట్ యూనిట్ అయిపోతుంది, ఫస్ట్ 5 questions. సో నెక్స్ట్ రీడింగ్ స్కిల్స్. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక్కొక్కసారి ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీడింగ్ అడుగుతారు, లేకపోతే ఎక్స్ప్లెయిన్ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ అని అడుగుతారు. సో స్కిమ్మింగ్ అంటే ఏంది, స్కానింగ్ అంటే ఏంది. సో ఎగ్జాంపుల్ ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటే ఏంది. సో ఈ విధంగా ఉంటాయి. సో మీరు చదువుకోవచ్చు. సో స్కిమ్మింగ్, స్కానింగ్. సో ఇక్కడ మెయిన్ ఫీచర్స్, సో అన్ని ఉంటాయి ఇక్కడ. సో ఇలా మనకు సింప్లిఫైడ్ ఉంటాయి. సో ఇంత చదవాల్సిన అవసరం లేదు. ఇందులో కూడా మీరు కన్సైజ్ చేసుకొని షార్ట్ నోట్స్ లాగా ప్రిపేర్ అయినా సరిపోతుంది. సో ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ వే ఆఫ్ గ్రీటింగ్ ఇంట్రడ్యూసింగ్ విత్ 1 ఎగ్జాంపుల్. సో ఫార్మల్ అంటే ఏంది, ఇన్ఫార్మల్ అంటే ఏంది, ఎగ్జాంపుల్ లాగా. సో ఇక్కడ మనకు డీటెయిల్ గా ఇచ్చాము. సో అది మీరు చదువుకొని అదే విధంగా మీరు రిప్రజెంటేషన్ ఇస్తే సరిపోతుంది. సో బిల్డ్ ఏ మోడల్ టు ఇన్వైట్ టు వైస్ ఛాన్సలర్ చీఫ్ గెస్ట్ ఫర్ ఇనాగ్రేషన్ లైబ్రరీ. సో ఒక లెటర్ కావచ్చు, ఎట్లా రాస్తారు. సో ఈ విధంగా మీరైతే ఫార్మల్ లెటర్ కావచ్చు, ఎట్లా రాయాలి, అన్ని ఇందులో ఉంటాయి. అండ్ కన్వర్జేషన్స్ కూడా ర్యాండమ్ గా అడుగుతారు. ఏదో ఒకటి ఇస్తే అది ర్యాండమ్ గా ఇట్లా మోడల్ కన్వర్జేషన్ రిక్వెస్టింగ్ యువర్ బాస్ ఆఫ్ టేకింగ్ పర్మిషన్ టు లీవ్.
సో మీరు ఎంప్లాయ్ అంటే మీరు బాస్, మీ బాస్కి ఎట్లా అడుగుతున్నారు, సో ఇట్లా కన్వర్జేషన్స్ ఓన్గా రాసిన సరిపోతుంది. సో ఇది మనకు పీడిఎఫ్ అండి. సో కింద మనకు 5 కాంబోస్ ఉంటాయి, లైక్ 5 లింక్స్. ఫస్ట్ లింక్ లో కాంబో లింక్ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి, 200 రూపీస్. మిగతా అన్ని 1 2 3 4 5 సబ్జెక్ట్స్, ఇండివిజువల్ సబ్జెక్ట్స్. సో ఈచ్ 50 రూపీస్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు. కింద సబ్జెక్ట్స్ అన్ని ఇంగ్లీష్ మీడియం, ఇది ఒకటి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం యూజ్ అవుతుంది. సో మీరు క్లిక్ చేసిన తర్వాత వాట్సాప్ లో మెసేజ్ వస్తుంది పర్చేజ్ చేసినట్టు. అక్కడ మీకు మెసేజ్ అయిన తర్వాత కింద యాక్సెస్ యువర్ పర్చేస్ అనేది ఒకటి ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అవ్వండి. ఏదైతే మళ్ళీ మీరు మొబైల్ నెంబర్ తో పే చేస్తారు కదా, ఆ లాగిన్ అయిన తర్వాత మీకు పీడిఎఫ్ అయితే వస్తుంది. పీడిఎఫ్ రాకపోతే పీడిఎఫ్ ఇష్యూస్ అయినా నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది కదా, నా మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే మీకు 5 to 10 minutes లో మీకు అయితే పీడిఎఫ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పీడిఎఫ్స్ అర్థం కాని వాళ్ళు, ఎలా పర్చేస్ చేస్తారో అర్థం కాని వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. సో ఓన్లీ మెసేజ్ చేయండి, కాల్స్ అయితే లిఫ్ట్ చేయను. జస్ట్ మనకు బిఎల్ఐసి సబ్జెక్ట్ 1, బిఎల్ఐసి సబ్జెక్ట్ 2, బిఎల్ఐసి కాంబో. సో ఇట్లా ప్రాపర్ గా మెసేజ్ చేస్తే, సో మీరు అమౌంట్ సెండ్ చేసిన తర్వాత కింద అదే వాట్సాప్ నంబర్ కి ఫోన్ పే ద్వారా అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టండి. మీ పీడిఎఫ్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో సింప్లిఫైడ్ పీడిఎఫ్స్ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ వీడియో.